అమ్మవారికి ఇష్టమైన శనగల నైవేద్యం వాయినాలప్పుడు ఇస్తారండి. ఈ నైవేద్యము పండుగ టైంలోనే కాకుండా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ టైంలో కూడా స్నాక్స్ బాక్స్ లాగా కూడా వీటిని మనం చేసుకోవచ్చు. అయితే అతి తక్కువ టైంలోనే ఈ నైవేద్యం ఎలా చేసుకోవాలని చాలామంది అయితే నన్ను అడిగారు. ఇవాళ నేనైతే వీడియో చేసి చూపించడం జరిగింది. అయితే నేను ఇందులోకి మరి నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ మన్పర్ కిచెన్. ఇవాళ మనం శనగల తాలింపు చేసుకుందాము. చాలామంది అయితే ఇక్కడ నన్ను శనగల తాలింపు చేయమని అయితే అడుగుతున్నారు, చూపించమని అడుగుతున్నారు. ఇక్కడ నేను 1 కప్ వరకు అయితే శనగలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శనగల్ని ఇట్లా ఒక కప్పులోకి అయితే వేసుకోవాలి. తర్వాత వీటిని మనము ఒక 2 సార్లు బాగా కడిగి నానేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత బాగా మునిగే వరకు అయితే నీళ్ళని వేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు శనగలకి 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళని వేసుకొని నానబెట్టుకుంటున్నాను. వీటిని మనము ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి. అప్పుడే బాగా ఉబ్బిపోయి బాగా వస్తాయన్నమాట శనగలు తాలింపు చేసుకోవడానికి. ఇప్పుడు మనం వీటిపైన మూత పెట్టేసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకుందాము. మనం రాత్రి నానబెట్టుకున్న శనగల్ని చూడండి ఇలా పెద్ద సైజు అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ శనగలని మనం ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో శనగలన్నీ ఇందులోకి వేసుకోవాలి, ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత ఇలా వేసి పెట్టుకున్న శనగలను నీళ్ళు వేసుకొని శనగలు మునిగే వరకు మనం నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేయడం వల్ల శనగలు త్వరగా ఉడుకుతాయి. తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం 2 లేదా 3 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఓకే అండి, చూసారుగా శనగలు అయితే ఇలా చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనము శనగల నుంచి నీళ్ళని సపరేట్ చేసి శనగలను సపరేట్ చేసుకోవాలి. చూడండి, శనగల నుంచి ఇలా అంతా నీళ్ళు సపరేట్ చేసి మనం పెట్టుకున్న తర్వాత బాగా చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం తాలింపు కోసం కడాయి పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పడుతుందండి ఇక్కడ. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు. ఆ తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు మిర్చి ఇలానే వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా పొడుగా ఘాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు చూసి వేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకోవాలి. ఇప్పుడు శనగల్లోని పచ్చివాసన పోయే వరకు కాసేపు మనం 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో మనం ఈ నైవేద్యం అయితే చేసుకోవచ్చు. ఒక్క నైవేద్యంకే కాకుండా ఈ శనగల్ని మనం లంచ్ బాక్స్లోకి అంటే స్నాక్స్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో ఇచ్చినా కూడా హెల్దీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మంచి రుచి అయితే వస్తుందండి. త్వరగా కూడా మనకు శనగలు మార్నింగ్ పూజ చేసి నైవేద్యం పెట్టింటాం కదా, సాయంత్రం వరకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉండవు కదా. అలాంటి టైంలో ఏమంటే మనం ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల అదే రుచితో అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా స్టవ్ నుంచి మనం కింద దించి పెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టైనా కూడా వీటిని వేసుకోవచ్చు. ఓకే అండి, చూసారుగా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారుగా చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం శనగల తాలింపు నైవేద్యం చేసుకోవచ్చు. మరైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగుందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.